మనోళ్ళు కాస్త డబ్బులున్నటువంటి వాళ్ళు, ఎగువ మధ్య తరగతి వాళ్ళు ఈ మధ్య కాలంలో బాగా ఆప్ట్ చేసుకుంటున్నటువంటి దుబాయ్. ఎందుకు అంటే ఈ వీసా వచ్చేస్తుంటుంది, దానికి ఎవరి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇవన్నీ అక్కర్లేదు కాబట్టి ఎక్కువ మంది దుబాయ్కి వెళ్తూ ఉంటారు. అయితే దుబాయ్ తెలివితేటలు ఇప్పుడు రెండు రకాలైంది. ఒకటి, ఒక రూల్ పెట్టింది, అక్కడ దుబాయ్లో ఎవరింట్లో కన్నా ఉండదలుచుకుంటే ఆ ఇంట్లో వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి రిటర్న్స్ అవి సబ్మిట్ చేయాలా, వాళ్ళ ఆధారాలని సబ్మిట్ చేయాలా, అట్లాగే అక్కడికి వెళ్ళిన తర్వాత ఉండడానికి అవసరమైనటువంటి ఫెసిలిటీని యాక్సెప్ట్ చేయాలి. అదే సందర్భంలో లేదు ఎవరు అక్కడ బంధువులు కానీ లేకపోతే ఎవరు స్నేహితులు అది లేకపోతే కనుక డైరెక్ట్గా అక్కడ ఏదైనా హోటల్లో రూమ్ బుక్ చేసుకుని ఆ రూమ్ బుక్ చేసిన ఆధారాలు దాంతోపాటుగా ఒక 50,000 వాళ్ళ అకౌంట్లో ఉంచుకుని అది చూపిస్తేనే వీసా ఇస్తున్నారు. ఇది ఇలాంటి కాఠిన్యం అమలు చేసింది. దీంతో ఇప్పుడు దుబాయ్కి వెళ్ళేటటువంటి వాళ్ళ సంఖ్య తగ్గుతోంది, వాళ్లే ఆపేస్తున్నటువంటి పరిస్థితి. ప్రముఖ పర్యాటక నగరమైనటువంటి దుబాయ్లో విహరించాలనుకునే భారతీయులకి ఇది ఎదురు దెబ్బ అవుతుంది. హాలిడే ట్రిప్పులు, కుటుంబ సభ్యులతో వెకేషన్ కోసం దుబాయ్ టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళకి నిరాశ మిగులుతుంది. ఒకప్పుడు దరఖాస్తు చేసుకున్న వెంటనే దుబాయ్ వీసా మంజూరయ్యేది, కానీ ఇటీవల కాలంలో అమల్లోకి వచ్చిన దుబాయ్ ఇమిగ్రేషన్ నిబంధనలు భారతీయ పర్యాటకులకు చుక్కలు చూపిస్తున్నాయి. కొన్ని వారాలుగా వీసాల తిరస్కరణ రేటు గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు 99% ఆమోదం ఉంది, ఇప్పుడు 94-95% పడిపోయింది. ఏంటంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కఠిన పర్యాటక వీసా నిబంధనలు అమలు చేస్తుంది. దుబాయ్లో పర్యటించాలనుకునే వాళ్ళు తమ వీసా దరఖాస్తుతో పాటు ఏ హోటల్లో బస్ చేస్తారో హోటల్ బుకింగ్ డాక్యుమెంట్స్, విమాన రిటర్న్ టికెట్లు జత చేయాలి. ఒకవేళ హోటల్లో కాకుండా బంధువుల ఇంట్లో ఉండాలనుకుంటే సంబంధిత నివాస ధృవీకరణ పత్రాలు సమర్పించాలి. హోస్ట్ రెంటల్ ఒప్పందం, ఎమిరేట్స్ ఐడి, కాంట్రాక్ట్ వివరాలు తప్పనిసరి చేసి ఈ పత్రాలను ముందుగా జత చేస్తేనే వీసాకు ఆమోదం లభిస్తుంది. అట్లాగే అదనంగా దుబాయ్లో ఉండడానికి తగినంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందని రుజువు చేయాల్సి ఉంటుంది. దానికోసం హోటల్లో బస్ చేయాలనుకుంటే కనీస బ్యాలెన్స్ 50,000 చూపిస్తూ చివరి 3 నెలల బ్యాంక్ స్టేట్మెంటు, పాన్ కార్డ్ని సమర్పించాలి. వీటిలో ఏది లేకున్నా వీసా మంజూరుకు అవరోధం ఏర్పడినట్టు. తాజాగా ప్రతి 100 దరఖాస్తులో 5-6% తిరస్కరణకు గురవుతాయి. డాక్యుమెంటేషన్ పక్కాగా ఉన్న వీసా దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని ట్రావెల్ ఏజెన్సీలు వాపోతున్నాయి.